వారికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. తిరగనకే జై తిరగనకే జై తిరగనకే జై తిరగనకే జై తిరగనకే జై తిరగనకే తిరగనకే జై తిరగనకే జై वो भी निकालो जी अरे वो काले వెల్ఫేర్ సొసైటీ ఓకే. శ్రీ గౌరవ సురేష్ గారు మన శ్రీ రెడ్డి ఫ్రెండ్షిప్ ఇచ్చేసిన హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లా చూడు इधर इधर देखो ఇక్కడ ఎక్కడ చూడు అట్లా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. గారు వార్డు సూరి గారు మరొకసారి ధన్యవాదములు. ఏదైతుందో వారి దృష్టికి తీసుకొని వెళ్ళి సూర్యనారాయణ సార్ గారు స్టేజ్ ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పండగ అంటే పండగే. మీరు దయ ఉంచి శ్రీ ఎస్పీ వైరెడ్డి టౌన్షిప్ పార్టీ నేను అనుకున్న ఆ రోజు కూడా క్యాన్వాసింగ్ కి మా తమ్ముడు వచ్చినాడు ఆ రోజు. మా పెద్దన్న వచ్చినట్టున్నారు. ఈరోజు సరే, ఈరోజు ఇక్కడ ఎంత దాదాపు 200 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, 200 ఇళ్ళు ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే నేను మొన్న కూడా ఏమంటే మన వాళ్ళు రేషన్ బియ్యం వాళ్ళు అన్న నాకు మెసేజ్ చేస్తుంటాడు, అన్న రావడం లేదన్నా అని. పొద్దున్నే 8 గంటలకు మెసేజ్ చేస్తాడు, మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఏమైందని అడిగితే చెప్తుంటాడు రేషన్ బియ్యం రాలేదని. అయితే రేషన్ బియ్యం వాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఆటోలో లేదు అన్న, ఇట్లా ఆటోలో అంత దూరం వెళ్ళాలంటే టైర్లు అరిగిపోతున్నాయన్న, మనకు చాలా ఇబ్బంది అవుతున్నాయంటే నేను కొత్త టైర్లు ఇప్పిస్తారా బాబు, నువ్వు మొత్తం లోపల వరకు తీసుకెళ్ళాను అని చెప్పాను. కానీ వచ్చినారనుకుంటా రేషన్ బియ్యం. నేను అదే అన్నాను వాళ్ళకి, టైర్లు అరిగిపోతున్నాయి అంటే కొత్త టైర్లు ఇప్పిస్తారా బాబు లోపల వెళ్ళమని. కానీ ఇంత లోపల ఉందని నేను ఇప్పుడు అదే ఇంకొకటి అన్న వాళ్ళు చూపించినట్టు ఇక్కడ నుంచి రోడ్డు ఇక్కడ దారి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ దారి చాలా దగ్గర ఉంది. ఇది నేనేమంటానంటే ఆల్రెడీ నాన్నగారు కూడా శ్యామన్న ఆ రోజు పోయి సైన్ ఇది చేశారు, ఇనిషియల్ తీసుకున్నారు. నేనేమంటానంటే శ్యామన్న కూడా కౌన్సిల్లో మీరు కూడా అన్న ఒక్కసారి మళ్ళీ ఈ టైం పెట్టండి, కంపల్సరీ మనం కమిషనర్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా శాంక్షన్ చేపిద్దాము. ఎందుకంటే ఈ రోడ్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈ దారి చూస్తే చాలా, అంటే ఈ దారి రోడ్ వేయాలంటే నేను అనుకునే ప్రకారం చాలా టైం పడుతుంది. కానీ ఈ దారి అయితే మనకు తొందరగా కావచ్చని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి కౌన్సిల్లో శ్యామన్న మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ శ్యామన్న చెప్పింటారు కమిషనర్ గారు కూడా. మనమంతా ఈసారి మళ్ళీ కూడా కమిషనర్ గారు కూడా చెప్పి ఒకసారి మంత్రి గారికి కూడా చెప్పి ఖచ్చితంగా ఏదన్నా, ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు చెప్పారు. శివనాగిరెడ్డి గారు కూడా, నేను పొద్దున్న లేస్తేనే శివనాగిరెడ్డి గారు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఇక్కడ రోడ్డు అక్కడ రోడ్డు అంటే. ఖచ్చితంగా నేను ఒకటే అంటాను అన్న, ఎంత లేట్ అయినా ఏమన్నా కానీ అర్ధరాత్రి అయినా ఫోన్ చేసే పాపం పోయి పని చేస్తాడు శివనాగిరెడ్డి గారికి. దానికోసం శివనాగిరెడ్డి అన్న మంచి వస్తారు, దానికోసం మీకు కూడా మంచి నాయకుడు శివనాగిరెడ్డి అన్న. అట్లానే మా బుగ్గరాముడు అన్న ఇక్కడ ఉంటాడు, 2 చోట ఉంటాడు, కొంచెం ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు. కానీ ఎక్కువ ఇక్కడ ఉంటే మంచిది. కూర్చోన్నా.
మన సూర్యన్న, మనకు చాలా మంది నాయకులు ఉన్నారు, అందరు మంచి పని చేసేవాళ్ళు. ఎందుకంటే మన పార్టీ కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళంతా, మంచి మంచి మెజార్టీ కూడా తీసుకొచ్చినారు. మీరందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రతి ఓటు మాకు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ నేను మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా మీకు పని చేస్తేనే కదా నేను మళ్ళీ మీ దగ్గర రావచ్చు. ఏమంటే ఇంకొకటి అక్క చెప్పినట్టు అక్క చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే నాకు తెలియదు గత 5 సంవత్సరాల్లో ఈ వార్డుకి ఎమ్మెల్యే వచ్చాడో లేదో కూడా తెలియదు నాకు. ఒక్కసారి కూడా మీరు ఎమ్మెల్యే ముఖం చూసినారో లేరో కూడా తెలియదు నాకు. నేను ఎందుకంటే వైఎస్ఆర్ నగర్ చూశాను. వైఎస్ఆర్ నగర్ లో ఓన్లీ కౌన్సిలర్ ఆయన వార్డుకే అంటే ఆయన ఇంటి దగ్గరనే రోడ్ వేయించుకున్నాడు. దాని తప్ప వైఎస్ఆర్ నగర్ లో ఎక్కడ మాత్రం అభివృద్ధి కాలేదు. వైఎస్ఆర్ నగర్ అట్లానే ఉంది, నందమూరి నగర్ అట్లానే ఉంది. అన్ని అసలు గాలికి వదిలేశారు. జనాభా చూస్తూ పెరుగుతూ పోతుంది. కానీ అక్కడ కూడా లైట్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ చాలా ఉంది. ఎందుకంటే మేము ఒక పట్టుదలతో కంపల్సరీ ఈ 5 సంవత్సరాలు ఏదన్నా కానీ నందమూరి నగర్ కానీ వైఎస్ఆర్ నగర్ కానీ కంపల్సరీ దీని రూపురేఖలు మారుతానని ఒక పట్టుదలతో మేము దానికోసం ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అంటున్నానన్న, మీరు ఏదైనా సమస్య వస్తే మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన కాల్ చేస్తూనే ఉంటాడు నాకు. ఏదైనా సమస్య ఉంటే కూడా మళ్ళీ చెప్తున్నాను, శివనాగిరెడ్డి గారు ఏమన్నా ఉంటే కూడా నేను ఫోన్ చేస్తేనే కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. మీరు లైట్ అనేది ఈ రోడ్లది కూడా కంపల్సరీ. ఎందుకంటే చూసినాం మేము ఈ రోడ్డు కన్నా అదే దానికోసమే ఒక్కసారి నేను కమిషనర్ గారికి పిలిచి ఒకసారి మంత్రి గారితో మాట్లాడిపించి ఎంత వీలైతే అంత తొందరగా ఖచ్చితంగా ఇది కౌన్సిల్ లో కూడా చామన్న ఎట్లన్నా కౌన్సిల్ లో కూర్చొని కంపల్సరీ దీనికి శాంక్షన్ చేపించి కనీసం ఈ 2 నెలల్లో అన్నా ఏదైనా ఒక దారిలో తీసుకొస్తానని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ, మన మాజీ కౌన్సిలర్లకి, మన తెలుగుదేశం కార్యకర్తలకి, మహిళలకి, మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కృషితో ఇక్కడ ఫస్ట్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ రావడం జరిగింది. మున్సిపల్ నీళ్లు లేవు ఇక్కడ. మున్సిపల్ నీళ్లు ఫిరోజా నగర్ తెప్పించడం జరిగింది. తర్వాత వీధి లైట్లు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. రాత్రులు చాలా ఇబ్బందిగా ఉండేది ముప్పుకు. ఇక్కడ వీధి లైట్లు ప్రతి స్తంభానికి, ఈ కాలనీలో ప్రతి స్తంభానికి వీధి లైట్లు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్టోర్ లేదు. అంటే రేషన్ బియ్యం తీసుకురావాలంటే వీళ్ళు టౌన్ పోయి తెచ్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇక్కడే 2 నెలల నుంచి ఇక్కడ స్టోరు బండి వచ్చి వీళ్లకు వేయడం జరుగుతుంది. ఇది ఫిరోజన్న గారి ద్వారానే ఇక్కడ జరిగింది. ఈ కాలనీకి ముఖ్యంగా రోడ్లు లేవు. మెయిన్ రోడ్లు, కరెంటు బిల్లు కూడా ఇక్కడికే వచ్చి కట్టించుకుంటున్నారు. ఇదంతా ఫిరోజన్న గారి సహకారంతోనే ఇక్కడ డెవలప్ కావడం జరిగింది. కమిషనర్ గారికి ఏమని చెప్పినారంట, మీరు ఇవ్వలేదంటనే అన్నారు. 2 రోజుల నుంచి కమిషనర్ గారు లీవ్ ఉండారన్నా అని చెప్పిన. అంటే అంత ఫాలోఅప్లు ఉండారు ఆయన. ఒక కాలనీకి మనం ఒక ప్రామిస్ చేసినాము అంటే అంత ఫాలోఅప్లు ఉన్నాడు. అంటే కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని ఆయన నోటీస్ తీసుకుపోయినా, అన్న ఇట్లా ఫండ్స్ లేవంటున్నారు, అలా తార్ రోడ్ ఏం కాదు, అట్లీస్ట్ గ్రావెల్ తోలమంటున్నారు అంటే కమిషనర్ గారికి ఆయన ఇమీడియట్ గా ఫోన్ చేశారు. ఇంకా మన ఈ యువనాయకునికి తగ్గట్టు మన శివనాయుడు అన్న చెప్తే ఏదో సామెత చెప్తాడు చూడండి, అట్లా అతికిస్తే అల్లుకపోతారు అన్నట్టు. ఇక్కడ ఒక కాలనీ ఉంది, ఈ కాలనీకి సమస్యలు ఉన్నాయన్నా మనకు ఒక ఓట్ బ్యాంక్ అది అని చెప్పి శివనాయుడు అన్నకు ఒక రోజు చెప్తే ఆ రోజు ఇచ్చి ఇంకా నాకు అవసరం లేని పరిస్థితి అయిపోయింది. అంటే నాకు కూడా అంటే ఒక వ్యక్తి లీడర్ అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన రెగ్యులర్ దీన్ని ఫాలోఅప్లో ఉన్నాడు. నేను కనపడినప్పుడు ఏమైందంటే ఇక్కడ 4 లైన్ డెవలప్మెంట్ ఆయన చెప్తున్నాడు. అది ఇక్కడ గ్రావెల్ తోలేదు కూడా మాకు తెలియదు, ఆయన తోలినారని చెప్పినాడు. మున్సిపాలిటీలో కూడా ఫాలోఅప్ చేస్తున్నామన్నా అని చెప్పి అన్నాడు. అలా లైట్లు కూడా ఇంకొక 10 లైట్లు మన పోల్స్ చేపించేది చెప్పారు. అంటే ఒక నాయకుడు అట్లా ఉండాలా. అంటే ఒక నాయకుడు అలా ఎప్పుడు ఉంటారు చెప్పండి. మా వార్డు ఏరియాలో ఉన్న ఇన్ఛార్జీలు ఎప్పుడు ఉంటారంటే మన పై నాయకులు మనం వాళ్ళ సమస్యలు మనం తీసుకపోతే ఇమ్మీడియట్ గా స్పందించగలిగిన ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు మాత్రమే మనం చేతనైతే
లేకుంటే చేయాలి. ఇప్పుడు పద్మావతి మేడం చెప్పింది, గతంలో కూడా ఎన్నికలు వచ్చినాయి, గతంలో కూడా మళ్ళీ మీరున్నారు, వాళ్ళు ఆ రోజు స్పందించలే. అంటే ఎందుకు స్పందించలేదంటే పై నాయకుడు మనకు లింకప్, ఇప్పుడు మాకు తిరోధన లాంటి నాయకులు, అక్కడ పైన తెలుగుదేశం. అంటే కేవలం ప్రజా సేవ కోసం మనం వచ్చాం, ఆ సేవ చేయాల్సిందే. ఆ సేవ చేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకునే నాయకులు ఉన్నారు. నేను